చాలా ఈజీగా తీసి పడేచ్చు దీన్ని. ఈ సూత్రం అర్థం కానంత వరకు ఎలా ఉంటుంది ఇది? ఎలా ఉంది ఇది? ఇప్పుడు కూడా చాలామంది మళ్ళీ ఇస్తే తీయలేరు ఇల్లు. నేను సింపుల్గా తీసానా, ఇటు చూశాడు దగ్గరుండి, ఇప్పుడు తీయరా నాన్న, ఇప్పుడు తీయమన్నాడు చూద్దాం. సో అంటే ఆ ట్రిక్ అర్థమైపోయింది అనుకోండి ఒకసారి, ఓహో ఇది ఇంతే, చాలా స్మాల్ ట్రిక్ ఇది, ఇది ఈ సూత్రం, ఈ థియరీ అర్థమైపోతే ప్రతిదీ ఏమైపోద్ది? చదువు కూడా ఇంతే. ప్రాక్టీస్ చేస్తే చదువు కూడా ఇంతే, చదువు కూడా ఇంతే. ఆ సూత్రాలు అర్థమైపోయినాయి, లెక్కలు ఈజీ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఆ ట్రిగ్నామెట్రీ కష్టంగా అనిపించేది, ఆ ట్రిగ్నామెట్రీకి ఏదో ఒక ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ థియరీ ఉంటుంది, ఆ థియరీ ఏదో పట్టేసుకున్నాను అనుకోండి, నాకు అది ఏమైపోద్ది? ఈజీ అయిపోద్ది. అరే చూసావు కదా ఇందాక తీసినప్పుడు, ఆ సూత్రం పట్టేసుకుంటే ఏమైపోతుంది? ఈజీ అయిపోద్ది. ఆ సూత్రం పట్టుకునేంత వరకు నాకు అది ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. అమ్మో ఎంత కష్టమైన సబ్జెక్టు, ఎంత టఫ్